తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులని జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లని ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. 2024 బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు కల్కి 2898 AD మూవీకి దక్కింది. ఇదే కేటగిరీలో రెండవ చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. ఇక ఉత్తమ నటుడిగా పుష్ప 2 నుంచి అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35 చిన్న కథ కాదు నుంచి నివేదా థామస్, ఉత్తమ గాయనిగా పుష్ప 2 నుంచి శ్రేయా ఘోషల్, బెస్ట్ డైరెక్టర్గా కల్కి నుంచి నాగస్విన్కి, బెస్ట్ కమీడియన్ సత్య, వెన్నెల కిషోర్ అవార్డులని అందుకోనున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సరిపోదా శనివారం మూవీ నుంచి ఎస్ఎస్ సూర్య, బెస్ట్ సపోర్టింగ్ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ నుంచి శరణ్య ప్రదీప్, బెస్ట్ స్టోరీ రైటర్గా శివ పాలడుగు, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు లక్కీ భాస్కర్ మూవీ నుంచి వెంకీ అట్లూరికి దక్కింది. ఇక బెస్ట్ కొరియోగ్రాఫర్గా దేవర మూవీకి గాను గణేష్ ఆచార్య, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా చంద్రశేఖర్ అవార్డులు అందుకోనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు లక్కీ భాస్కర్ నుంచి దుల్కర్ సల్మాన్కి, పొటేల్ మూవీ నుంచి అనన్య నాగళ్లకు, మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లాకు ప్రదానం చేయనున్నారు. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకార్ మూవీ నుంచి బీమ్స్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఊరి పేరు భైరవకోన నుంచి సిద్ శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయనిగా పుష్ప 2 నుంచి శ్రేయా ఘోషల్లకు అవార్డులు దక్కాయి. ఉత్తమ బాలనటులుగా మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా లక్కీ భాస్కర్ మూవీ నుంచి వెంకీ అట్లూరి, ఉత్తమ గేయ రచయితగా రాజు యాదవ్ మూవీ నుంచి చంద్రబోస్కు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా గామి మూవీ నుంచి విశ్వనాథ్ రెడ్డికి అవార్డులు వరించాయి. వీరందరికీ జూన్ 14న గద్దర్ సినిమా అవార్డులని ప్రదానం చేయనుంది తెలంగాణ సర్కార్. Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film Lucky Bhaskar, best director Shri Naga Ashwin Singireddy for Kalki, best leading actor Shri Allu Arjun Pushpa 2, best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu, best supporting actor Shri S.J. Surya Saripoda Senivaram, best supporting actress Miss Saranya Pradeep, Ambajipeta Marriage Band, best music director Shri Beams for Razakar.